హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, మీరు ఈ వ్లాగ్‌లో వచ్చేసి మేము నూసా పెనిడా ఐలాండ్‌కెళ్తున్నామనమాట. అండ్ దాంతో పాటు వాటర్ స్పోర్ట్స్ కూడా చేయబోతున్నాము. సో, ఇవన్నీ చూస్తారు ఈ వ్లాగ్‌లో మీరు నూసా పెనిడాకెళ్ళేది. సో, అక్కడ ఏమేం చేశాము మేము అండ్ మేమున్న రిసార్ట్ కూడా చిన్న గ్లిమ్స్ యాడ్ చేశాను. ప్లస్ వాటర్ స్పోర్ట్స్ కూడా చూడబోతున్నాననమాట. కూటా నుంచి నూసా పెంగడానికెళ్ళడానికి సో, మనకి ఉన్న వే వచ్చేసి మనకి ఇట్లా స్పీడ్ బోట్‌లో ఉంటదనమాట. సో, ఒక ఐలాండ్ నుంచి ఇంకొక ఐలాండ్‌కెళ్ళాలి గదా! సో, ఏంటంటే నార్మల్‌గా మనకి చెప్పిన ఐటినరీలో ఎలా చెప్తారంటే లైక్ 30 మినిట్స్ ఆఫ్ ట్రావెల్ ఉంటది అని చెప్తారు. స్పీడ్ బోట్‌లో. బట్ నో లైక్ 45-1 అవర్ పడతది మనకి ఆ స్పీడ్ బోట్‌లో వెళ్ళడానికి. నాకు బేసిక్‌గా వాటర్ రైడ్స్ అన్నా నాకు చాలా భయం. సో, ఇక్కడ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కెళ్ళాలంటే ఇట్లా బోట్‌లో ఎళ్ళాలన్నా నాకు చాలా భయమనమాట. అందులో అదేంటంటే చాలా ఏమంటాడు సుడిగుండాలొచ్చాయన్నమాట మధ్య మధ్యలో. అవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో, చాలా ఊగిపోతూ ఉంటది బోట్. సో, నాకైతే చాలా భయమేసింది. సో, మొత్తం మనకి నూసా పెనిడాలో ఏంటంటే ఎక్కువ బీచెస్ అన్నమాట. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బీచెస్ ఉంటాయి. నాకు తెలిసి చాలా బీచెస్ ఉంటాయన్నమాట. సో, అవన్నీ ఎక్స్‌ప్లోర్ చేయడమే. ఆ బీచెస్ కూడా చాలా డిఫరెంట్‌గుంటాయన్నమాట. డిఫరెంట్ షేప్స్‌లో గూడా ఉంటాయి. కొంచెం రిలాక్స్‌గా ఉండాలి. వన్ డే మొత్తం లైక్ ఆ నేచర్‌ని ఎంజాయ్ చేయాలి. ఆ బీచ్ ఫీల్ ఉండాలి అనుకుంటే మాత్రం సో, తప్పకుండా నూసా పెనిడాలో అయితే స్టే చేయొచ్చు. బట్ చాలామంది ఏంటంటే లైక్ మార్నింగ్ బోట్‌కి వస్తారు అండ్ ఈవినింగ్ రిటర్న్ ఎళ్ళిపోతారనమాట. సో, మార్నింగ్ 8:00కి బోట్ ఉంటది. ఈవినింగ్ మళ్ళా 4కి ఉంటది. సో, ఏవైతే బీచెస్ ఉన్నాయో అవన్నీ కవర్ చేసుకొనేసి రిటర్న్ ఎళ్ళిపోతారు కూటాకి ఆర్ ఊద్‌కి. సో, అలా ఎళ్ళిపోతూ ఉంటారనమాట. కానీ మేమేం జేశామంటే, స్టేడ్ ఫర్ 1 డే. యాక్చువల్లీ మేము ఒక రోజు అక్కడ ఉన్నాము. అక్కడ రిసార్ట్స్ కానివ్వండి, చాలా బావుంటాయి అక్కడ. అంటే లైక్ యూ విల్ ఫీల్ ఒక డిఫరెంట్ వైబ్ ఉంటదనమాట అక్కడైతే. Seeing eyes of mine, what do you feel beside? I don't know where we're gonna fly like you did sometimes. Seeing eyes of mine, love, love, love. I wanna be strong, strong. We're doing wrong, 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 but I'll try to fix it. Love, love, love. I wanna be strong, strong. We're doing wrong, 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 but I'll change it, change it. సో, ప్రీవియస్ వీడియోలో గూడా చెప్పాను గదా! సో, ఇక్కడేంటంటే ఎండ చాలా ఎక్కువుందని జెప్పేసి, సో, ఎస్పెషల్లీ ఆ రోజు ఆ నూసా పెనిడాకి ఎళ్ళినాం గదా! ఐలాండ్‌కైతే. సో, చాలా ఎండ ఉండే అనమాట. సో, నిజంగా లిటరల్లీ ఏంటంటే పైన మనకి తల ఉంటది గదా! ఎంత కాలిపోతుందో ఫుల్ ఎండ ఉండే. సో, ఖచ్చితంగా హ్యాట్స్, సో, గ్లాసెస్, సన్ స్క్రీన్స్ సో, ఏవైతే ఉన్నాయో అందరూ ఖచ్చితంగా తీసుకెళ్ళండి. సో, చిన్న పిల్లోళ్ళు ఉన్న వాళ్ళైతే ఇంకా కొంచెం కేర్‌ఫుల్‌గా వెళ్ళండి. సో, ఎక్కువ వాకింగ్ చేయాలన్నమాట. మనం ఒక బీచ్‌కెళ్ళాలంటే ఇంకో బీచ్‌కి సో, ఖచ్చితంగా వాకింగ్ అయితే ఎక్కువ చేయాలి. అండ్ ప్లస్ ఏంటంటే అండ్ ట్రావెలింగ్ ఎక్కువ. యాక్చువల్లీ నేను గమనించిందేంటంటే ఎస్పెషల్లీ ఇన్ బాలి. సో, చాలా ట్రావెలింగ్ ఉంది. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కెళ్ళాలంటే మినిమమ్ గంట, 2 గంటలు సో, అలా ట్రావెలింగ్ ఉందన్నమాట. సో, మనకేంటంటే చూడాలి, ఎక్స్‌ప్లోర్ చేయాలని అన్న ఒక్క ఎక్సైట్‌మెంట్ అదంతా ఈ ట్రావెలింగ్‌లోనే ఎళ్ళిపోతది. సో, ఇప్పుడు మీరు చూస్తుందొచ్చేసి బ్రోకెన్ బీచ్ అనమాట. అక్కడెక్కడైతే మీకక్కడ హోల్‌లాగా అనిపిస్తుందో అదే దీని అట్రాక్షన్ అనమాట. సో, ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేసొచ్చేసి మోస్ట్ ఇన్‌స్టాగ్రామబుల్ ప్లేస్ అనమాట. సో, బాలి అని కొట్టిన వెంబటే కొన్నొస్తాయి మనకి. బాలి స్వింగ్ అండ్ ఒక క్లీన్ క్లీన్ బీచ్, ఒక డైనోసార్ షేప్‌లో ఉంటది. అక్కడి నుంచి సో, చాలా ఫేమస్ కదా! సో, మోస్ట్ ఇన్‌స్టాగ్రామబుల్ ప్లేస్. నాకు తెలిసి ఈ ప్లేసెస్ అన్నిటిని ఇన్‌స్టాగ్రామే సగం హైప్ ఇచ్చేసిందనమాట. సో, ఇప్పుడైతే మనం అక్కడికెళ్తున్నాము. నేను చెప్పాను గదా! సో, ఇదే మనకి క్లీన్ క్లీన్ బీచ్. అది ఏదైతే కనిపిస్తుందో అది మనకి ఒక ఇన్‌స్టాగ్రామబుల్ స్పాట్. సో, ఇన్‌స్టాగ్రామబుల్ స్పాట్ అని పక్కన పెట్టేస్తే మాత్రం వ్యూ అయితే చాలా బావుంది అక్కడి నుంచి.
సో, నూసపెనిడ అయితే మాకు పర్సనలీ బాగా నచ్చింది. ఎందుకంటే అక్కడ నేచర్ చాలా బావుందనమాట. బీచెస్‌తో పాటు గ్రీనరీ గూడా చాలా బావుంది. సో, ఇప్పుడు మీరు చూస్తున్నదొచ్చేసి మేము ఉండే రిసార్ట్ అనమాట. సో, మనం ఇక్కడ 1 నైట్ స్టే చేయబోతున్నాము. సో, ఇప్పుడు మీరు చూస్తుందొచ్చేసి ఆ రిసార్టే. సో, ఈ రిసార్ట్‌కి స్పెషాలిటీ ఏంటంటే లైక్ ఇట్స్ ఓపెన్ వాష్‌రూమ్. నేను ఇంతవరకు ఎప్పుడు ఇలా ఓపెన్ వాష్‌రూమ్ కాన్సెప్ట్ అనేది నాకు తెలీదు. మహా అంటే కొన్ని ఆహ్, డ్రామాస్‌లో చూసుంటాను, మూవీస్‌లో. సో, ఇది ఓపెన్ వాష్‌రూము. సో, ఇది కొంచెం వెరీ డిఫరెంట్‌గా అనిపిచ్చింది. ప్లస్ ఇదంతా వుడెన్ అనమాట. సో, ఈ రిసార్ట్‌కేంటంటే ఓన్లీ 6 రూమ్స్ మాత్రమే ఉన్నాయి. సో, 6 చిన్న చిన్న హట్స్ లాగా ఉన్నాయన్నమాట. సో, చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. సో, అక్కడ ఎవరు ఉండరు గదా! ఓన్లీ 6 హట్స్ అంటే ఇంక మీరు చాలా తక్కువ మంది జనాలు గూడా ఉంటారు గాబట్టి చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. ప్లస్ ఇలా ఎవరైనా కపుల్స్ ఎళ్ళిన వాళ్ళైతే ఇంకా రిలాక్స్ అవ్వడానికి, కొంచెం టైమ్ స్పెండ్ జేయడానికి చాలా బావుంటది. ఇప్పుడు మీరు చూసారు గదా! ఇవే అనమాట అక్కడున్న రూమ్స్ వచ్చేసి అవి. అండ్ ఒక పూల్ ఉంది అన్నిటికి కలిసి. అండ్ ద వ్యూ ఈస్ లైక్ బీచ్ వ్యూ. ఈ రిసార్ట్ మొత్తం ఏంటంటే హిల్ ఉందనమాట. టాప్ హిల్. సో, హిల్ పైనుంటది. సో, మనకిలా మొత్తం సీ వ్యూ కనిపిస్తదనమాట. సో, ఇప్పుడు మీరు చూస్తుంది హోల్ రిసార్ట్ అండ్ కొంచెం ముందు రిసెప్షన్ ఉంటది అంతే. సో, ఇంకా మా నైట్ అయితే అయిపోయింది. అండ్ వి ఆర్ గోయింగ్ బ్యాక్ టు కూటాకెళ్ళిపోతున్నాము. ఇది నాకు తెలిసి ద మోస్ట్ అడ్వెంచరస్ రైడ్ అని జెప్పాలి. ఈ బోట్‌లో ఎళ్ళేటప్పుడైతే. సో, లిటరల్లీ మాకు అక్కడక్కడ సుడిగుండాలేవైతే ఉన్నాయో అవి కనిపిస్తున్నాయనమాట. సో, అక్కడున్న సేఫ్ గైడ్ కూడా చెప్తున్నారనమాట. సో, పట్టుకోండి, సో, నిలుచుకోకండి, పిల్లలున్న వాళ్ళు అసలు పైకి రావకండి అలా చెప్తున్నారనమాట. సో, వాటర్ స్పోర్ట్స్ కూడా చేశామనమాట బావిలో. లైక్ బనానా బోట్, జెట్ స్కీ అండ్ కపుల్ పారాసీలింగ్. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఆ మనుషులం మేమే. సో, బేసిక్‌గా ఏంటంటే మా ఫోన్స్ మేము అవన్నీ ఏం తీసుకెళ్ళలేదనమాట. సో, పడిపోతాయి, సో, కొంచెం డేంజరు వద్దు అని చెప్పారు. సో, మేము వాళ్ళకే ఒక ప్యాకేజ్‌లా మాట్లాడుకున్నామనమాట. సో, పర్ పర్సన్ ఇంత అని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళు ఫోటోస్, వీడియోస్ అన్నీ తీస్తాం మేము అని చెప్పేసి. బట్ లేదు అక్కడ ఒకరు ఇద్దరు ఉన్నారు. సో, అందరికి కలిపి వాళ్ళే తీస్తున్నారనమాట. సో, మనం వెళ్లి వెతుక్కోవాలి మన ఫోటోస్ ఏంటి అనేసి. సో, మేమేమనుకున్నామంటే సో, మనకు ఒక గ్రూప్‌గా వచ్చాం కదా! సో, అందరికి ఆ గ్రూప్‌కి ఒకరుంటారు అని అనుకున్నాము. బట్ అసల మేము అక్కడ మేమే అని చెప్పి దగ్గరకొచ్చేంత వరకు లైక్ నెగ్లిజెన్సీ ఎక్కువుండే అనమాట ఫోటోస్ ఆర్ వీడియోస్ తీసే వాళ్ళకి. సో, అందరికి ఒకటేసారి తీస్తుండే గదా! సరిగ్గా కనిపించకపోతూ ఉండే అనమాట మాకక్కడ. అసలు నేనేనా అని చెప్పి ఒక్క దగ్గరకి ఇది నేనే అన్నట్లు అయిపోయింది. సో, లిటరల్లీ అదేదో మనం తీసుకెళ్ళి కొంచెం కేర్‌ఫుల్‌గా తీసుకుంటే ఇంకా వచ్చేటివేమో. సో, బట్ ఇట్స్ స్టిల్ ఒక రిస్క్ అనమాట. మన ఓన్ రిస్క్ అది. సో, మేమైతే ఆ రిస్క్ చేయలేదు. సో, వాళ్ళకి ఒక ప్యాకేజ్‌లా మాట్లాడుకున్నాం. బట్ అదైతే బిస్కెట్ అయిపోయింది. అంత వర్కౌట్ అవ్వలేదు. సో, ఇంత దగ్గరికొస్తే గాని తెలియట్లేదనమాట. ఇది మేమే అని చెప్పేసి. నెక్స్ట్ ఇది కపుల్ పారాసీలింగ్ కదా! ఇదేంటంటే ఈ వీడియో మొత్తం తీసాడు. సో, మేము ఎప్పుడైతే ఇట్లా పైకెళ్తున్నామో అక్కడి నుంచి లేదనమాట వీడియో. ఓన్లీ జస్ట్ కింద నుంచి ఎళ్తున్నాం. బట్ పైకెళ్ళేటప్పటికి ఆ వీడియోనే లేదు. సో, అంత సగం సగం ఉండే అనమాట. ఎస్పెషల్లీ ఎవరైనా బావిలో మాత్రం వాటర్ స్పోర్ట్స్ చేయాలనుకుంటే మాత్రం ఇది కొంచెం చూసుకోండి. సో, ఇట్స్ బెటర్ లైక్ వాళ్ళని ఒకటికి 2 సార్లు కనుక్కొని కన్ఫర్మ్ చేసుకోండి. లైక్ మాకు స్టార్టింగ్‌లో లేదు మీకే ఉంటారు, మీకే ప్రొవైడ్ చేస్తాము. మీకు పిచ్చ ఫోటోస్ వస్తాయి, పిచ్చ క్లారిటీ వస్తాయి అని చెప్పారు. బట్ ఇట్స్ నాట్ దేర్. ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చిందనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.